జనసేన పార్టీ జనసేన సేవాదళ్ అభిమానులందరూ ఈ 14 నియోజకవర్గాల నుంచి ఈ 2 రోజులు ఈ కార్యక్రమానికి వచ్చి మన తిరుపతిలో వ్యాసంలో తిరిగినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఎంతో ఓపికగా ఇంతమంది మాట్లాడుతున్నా ఈ కార్యక్రమానికి సహకరించిన మన బోత్ హరిప్రసాద్ గారికి బోత్ అంటే ఇద్దరికి మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారికి, నగేష్ అన్నకి, రియాజ్ అన్న, అందరికీ మనమందరం ఒకసారి లేచి నిలబడి చప్పట్లతో ఈ కార్యక్రమం ఘనంగా సాధించాలని చాలా సంతోషంగా భావిస్తున్నాం. ప్రత్యేకంగా మా అభిమానుల తరఫున జనసేన పార్టీ తరఫున కేసీ హాస్పిటల్ వారికి మరియు డాక్టర్ గారికి, మిత్రుడు హరిశంకర్, దినేష్ జైన్, సురేష్, రాజారెడ్డి, రాజేష్, సుధీర్, చందు అందరికి పేరు పేరున మొన్న రాత్రి నుంచి ఈ కార్యక్రమానికి ఎలా అయితే అందరం కలిసి ప్లాన్ చేస్తున్నాము అంతకన్నా గొప్ప విజయం సాధించినందుకు అలాగే 14 నియోజకవర్గం వచ్చిన అభిమానులు, కార్యకర్త నాయకులు, జనసేన సేవలు అందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ అందరికీ ఒక చిరు సన్మానం ఉంది, ఒక్కసారిగా రావాల్సిందిగా కోరుతున్నాం. మదనపల్లి నుంచి మహేష్, జనసేన సేవాదళ్ కాన్స్టిట్యూన్సీ నుంచి, అలాగే కాళహస్తి నుంచి విజయ్ మనోహర్ అన్న, చంద్రగిరి నుంచి మనోజ్, అందరూ ఒకసారి లైన్లో వస్తే ఒకసారి కనిచేద్దాం. ఒక్కొక్క నియోజకవర్గం అన్నా మహేష్ సెంటర్ మహేష్ సెంటర్కి రా. మహేష్ మన మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్ గారికి మదనపల్లి నుండి మహేష్ సన్మానిస్తున్నాం. అలాగే మన ఉపాధ్యక్షులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులైన గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు కూడా సన్మానించేందుకు మహేష్ ని కోరుతున్నాం. దినేష్ వేదికపై కావాలి. రాజేష్ యాదవ్, బాబ్జీ, మన డాక్టర్ కోసమరెడ్డి ప్రసాద్ గారిని రాష్ట్ర మహేష్ సన్మానం కోరుతున్నాం. అన్న ఎత్తం నగేష్ అన్న గారు కూడా సన్మానిస్తున్నాం. మహేష్ సార్ కోరుతున్నాం. నగేష్ అన్న నర్సింగ్ అన్నది కొరియర్ గారి కింద హోటల్ పంపించేస్తాం. లేదు మనోజ్ చంద్రగిరి చిరు కానుక తీసుకొచ్చారు, ఇవ్వాల్సిందిగా ఒకసారి అందరం కూడా ఇవ్వండి. అలా హరిప్రసాద్ గారికి, మహేందర్ రెడ్డి గారికి అందరికి ఒకటి కొన్ని ఇచ్చేసి ఎంతో ఓపికగా మనకి 2 రోజులు చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించారు. దానికి సహకరించిన రాష్ట్ర నాయకులందరూ కూడా మా ఒక చిరు సన్మానం, చిరు కానుక. కాళహస్తి నుంచి విజయ్ మనోహర్, శ్రీవారి శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రసాద్
రవీంద్రకి నాగేష్ అన్నకి మీరు కావాల్సిన ఇచ్చారన్న చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా ఇన్ఛార్జ్ ప్రసాద్ గారికి, వసుపుడు హరిప్రసాద్ గారికి, మహేంద్ర రెడ్డి గారికి, గారికి, మా యువతి యువకులు చిత్తూరు జిల్లాలో మాలో ఉన్న సామర్థ్యం చూడడానికి, మాలో ఉన్న సత్తాను చూడడానికి మీరు ఈ 2 రోజులు మాకు ఎంతో ఓపికగా వేచి చూశారు. అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జిల్లా పంపించి ఇక్కడ జన సైనికులు తయారు చేయమన్నారో మేమందరం ఒక్కొక్కరు 6 అడుగులు బుల్లెట్ గా పనిచేస్తామని చెప్పి కూడా మేము ఏ పని ఆశించాం, ఏ అధికారం ఆశించాం, మా లక్ష్యం జనసేన, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతే, ఒక్కటే గుర్తుపెట్టుకుంటాం, మేము స్థానంలో పనిచేస్తాం, ఓపికగా పనిచేస్తాం, అర్చన మాట్లాడటం, అవసరమైన యుద్ధం చేస్తాం. ఏది కాదంటే ఖచ్చితంగా అవతల దాంట్లో కూడా తీస్తాం. దీంట్లో ఈ జిల్లా నుంచి ఒకటే చెప్తున్నాం, మీరు ఏ సెలక్షన్ అయితే ఇప్పుడు ఈ 250 మంది నిన్న 250 మంది స్పీకర్స్ గా అనలిస్ట్ గా మొత్తం 600 మంది దాకా మనం రిపేర్ చేసాం. దీంట్లో మీరు సహకరించి ఎక్కువ మంది ప్రాతినిధ్యం ఇవ్వాలని మా జిల్లా నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. విన్నపంగా భావించాల్సింది కూడా మహేంద్రని హరిప్రసాద్ గారు కోరుతున్నాం. ఎందుకంటే చాలా మంది మా జిల్లా నుంచి ఇక్కడ మా కొన్ని 14 కాన్స్టిట్యున్సీలో కొన్ని కాన్స్టిట్యూన్స్ ఒత్తిళ్లు ఉన్నా కూడా సరే, కొన్ని కాన్స్టిట్యూన్స్ కొన్ని ఒత్తిళ్లు ఉన్నా చాలా మందికి, కానీ దేన్ని లెక్క చేయకుండా మీ తాట తీస్తాం, మేము అడిగెళ్తున్నాం, వచ్చాక మా కథను చూస్తాం చెప్పి చాలా మంది వచ్చిన ఇతరులు చాలా మంది మాట్లాడారు. కాబట్టి మీరు మాకు అందరు కూడా మంచి ప్రియారిటీ ఇచ్చి మా వాళ్ళందరినీ కూడా మంచి సామర్థ్యం స్థానంలో పెట్టాలని చెప్పి కూడా శిరస్సు ఉంచి ఈ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి అందరికీ గట్టిగా చెప్పడంతో డాక్టర్ హరిప్రసాద్ గారు 2 మాటలు మాట్లాడి మనం ఏ విధంగా అయితే ఈ 2 రోజులు పనిచేస్తామో భవిష్యత్తు సార్ మన కోసం ఏం చేయాలో సార్ కూడా తెలియజేస్తుంది. అంటే ఎందుకంటే ఈ కార్యక్రమం చేద్దామని మేము గత వారం ముందు ఫిక్స్ అయినప్పుడు సార్ ఆడ చేస్తాం, ఏడు చేస్తాం, ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం, కొన్ని పర్మిషన్ కూడా మాకు అడ్డంకి వచ్చాయి. సార్ కూడా తెలిసిన విషయమే. మేము ఒకటే చెప్పాం, మాకు పర్మిషన్ ఎక్కువ సరే మా ఇళ్లలో పెట్టుకుని మీటింగ్ చేస్తామని చెప్పాం. ఆఖరికి సార్ అవసరం లేదు, మనకంటూ ఓట్లు ఉంది, మనం ఒకటికి వెళ్దాం, మనం కలిసి చేద్దాం, ఘనంగా చేద్దామంటే మేము అనుకున్న దానికన్నా ఘన విజయం అభిమానులు చేశారు, జనసేన పార్టీ చేసింది. కాబట్టి సార్ ఒకసారి మరొకసారి ప్రత్యేకంగా అలాగే నా మిత్రులందరూ కూడా జనసేన సేవాదళ కమిటీ అందరం కూడా ఈ యొక్క సభ సక్సెస్ చేశాం. థ్యాంక్స్ అలాట్. సార్ మాట్లాడాల్సి కోరుతున్నాను. ముఖ్యంగా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈరోజు రాష్ట్రం నుంచి వచ్చిన మన ఉపాధ్యక్షుడు మహేంద్ర రెడ్డి గారికి,